వైసీపీ నేత మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాకు కడప కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 21 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాసేపట్లో అతడిని పోలీసులు కడప జైలుకి తరలించనున్నారు. 2022లో కడపలో స్థల వివాదంలో ముస్తాక్ అహ్మద్ అనే వ్యక్తిపై అహ్మద్ తన అనుచరులతో కలిసి దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. వైసీపీ నేత మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాకు కడప కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 21 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు. మరి కాసేపట్లో అతడిని పోలీసులు కడప జైలుకైతే తరలించనున్నారు. 2022లో కడపలో స్థల వివాదంలో ముస్తాక్ అహ్మద్ అనే వ్యక్తిపై అహ్మద్ తన అనుచరులతో కలిసి దాడి చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్. రేఖ, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాకు కడప కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ రిమాండ్ కి ఆదేశాలు జారీ చేసింది. నిన్న అతన్ని ముంబైలోని ఎయిర్పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకుని ఏదైతే కడపకు తీసుకుని వచ్చారు. ఈ రోజు ఉదయం నుంచి 8 గంటల పాటు అతన్ని పోలీసులు విచారించిన తర్వాత నేరుగా రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లి రిమ్స్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నేరుగా కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టులో సుమారు 4 గంటల పాటు వాదనలు కొనసాగిన తర్వాత ఏదైతే ముస్తాక్ అహ్మద్ మీద జరిగిన దాడి కేసుకు సంబంధించి అతనికి 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే మరో 5 కేసులు కూడా ఇతని మీద నమోదై ఉన్న పరిస్థితి. దీంతో ఈ సందర్భంగా బెయిల్ ఇవ్వాలంటూ ఏదైతే అహ్మద్ బాషా యొక్క లాయర్లు వాదించినప్పటికీ ముఖ్యంగా మరో కేసుల్లో వచ్చే ఇంకా మిగతా కేసుల్లో అతని విచారణకు ఇబ్బందికరంగా మారుతుంది. ఖచ్చితంగా ఇతన్ని రిమాండ్ కు పంపాలంటూ పోలీసుల తరఫున న్యాయవాదులు కోరారు. మరోవైపు ఏదైతే ఈ కేసుకు సంబంధించిన ముస్తాక్ అహ్మద్ ఇప్పటికీ వైసీపీలోకి చేర్చుకున్నారు. వైసీపీలో చేరాడు. గత దాడి జరిగిన వెంటనే అతన్ని వైసీపీలో చేర్చారు. కానీ ఆ కేసుకు సంబంధించి ఏదైతే క్వాష్ పిటిషన్ కూడా వేశారు. ఈ కేసులో మిగతా ముద్దాయిలుగా ఉన్నవారు హైకోర్టుకు వెళ్లారు. వారు ఈ క్యాష్ పిటిషన్ ద్వారా కేసు కొట్టేయమంటూ కోరిన నేపథ్యం. అయితే ఇతను హాజరు కాకపోవడము, ఇతను అజ్ఞాతంలో ఉండడం వల్ల ఈ కేసు ముందుకు హైకోర్టులో క్వాష్ కాలేదని తెలుస్తుంది. అయితే మొత్తం మీద అయితే ముస్తాక్ అహ్మద్ మీద జరిగిన దాడి నేపథ్యంలో తో పాటు అతను ముస్తాక్ అహ్మద్ కి సంబంధించిన స్థలాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుని ఇతని వెంచర్ కు రోడ్డు వేసుకున్నాడనే ఒక కేసు కూడా నమోదైన నేపథ్యంలో ఈ విషయానికి సంబంధించి 2 కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఏదైతే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మీద, అదేవిధంగా ఆమె భర్త టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి మీద కూడా అసభ్యకరంగా దూషించిన కేసులో కూడా కేసు నమోదైంది. దీంతో పాటు చాలా కేసులు ఇతని మీద 4 కేసులు, మరో 4 కేసులు ఉన్నాయి. మొత్తం మీద వీటన్నిటికి సంబంధించిన విచారణ రేపటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రిమాండ్ విధించినప్పటికీ మిగతా కేసులకు సంబంధించి ఏదైతే మరోసారి వారెంట్ తీసుకుని ఇతని వద్దకు వచ్చే అవకాశం, ఇతన్ని విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో పాటు గత 5 సంవత్సరాల కాలంలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా కంటే ఇతను ఎక్కువగా హడావిడి చేశాడు, అనేక మంది మీద దాడులు చేశాడంటూ కూడా టీడీపీ అప్పట్లో విమర్శించింది. ఈ నేపథ్యంలో లుకౌట్ నోటీసుల ద్వారా అతన్ని ముంబై విమానాశ్రయంలో ఏదైతే అధికారులు అతన్ని గల్ఫ్కి వెళ్లకుండా అడ్డుకోవడమో, ఆ తర్వాత కడప పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే ప్రస్తుతం అతను పోలీసులకు దొరికాడు. ఈ నేపథ్యంలోనే 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే బెయిల్ కోసం రేపు మరోసారి ఏదైతే అహ్మద్ బాషా సంబంధించిన లాయర్లు పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.